నమస్తే, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుంది. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హామీ. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు అందించడంలో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జంగారెడ్డిగూడెంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ వెల్లడి. భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పెద్దవాగు వరద ముంపుతో వేలేరుపాడు మండలంలో దెబ్బతిన్న గ్రామాలను మంత్రి పార్థసారథి పరిశీలించారు. వరద రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దవాగు వరద ఉధృతిలో వేలేరుపాడు మండలంలోని 7 పంచాయతీలకు 12 గ్రామాలకు నష్టం వాటిల్లిందన్నారు. సుమారు 7,450 ఎకరాల వరిచేలు, అదేవిధంగా 106 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. వర్షం తీవ్రత తగ్గగానే దెబ్బతిన్న ఇళ్లను కూడా నమోదు చేస్తామన్నారు. ఈ వరదల ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని పొలాలన్నా కూడా పొలాలు మొత్తం పొలాలు. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు అందించడంలో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ముంపు గ్రామాల్లో అందుతున్న సహాయక చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముంపు బాధితులకు తక్షణమే మంచినీటి సదుపాయం అందేలా చూడాలన్నారు. వారికి భోజనం, వసతులు ఏర్పాటు చేయాలని, ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. బాధితులందరినీ పునరావాసాలకు తరలించామని, అలాగే వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు తెలుసుకునేలా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజ, ఆర్డీఓ అద్దయ్య తదితరులు పాల్గొన్నారు. సో మీరు ఇప్పుడు 4 o'clock, మీరు 7 o'clock లో అన్ని హ్యాబిటేషన్ కు ఒక వాటర్ సోర్స్, ఒక వాటర్ చెప్పారు. నేను ఏమైంది ఈ రోజు, ఏమైంది ఈ రోజు 8 మోటార్స్ 2022 లో ఉన్నారా? 8 మోటార్స్ ఇప్పుడు సే దిస్ ఇస్ జస్ట్ అట్లీస్ట్ దేర్ ఇస్ సమ్ హింట్. ఓకే, ఇంకా సీరియస్ వస్తే ఈ ప్రాబ్లం వస్తున్నాయి, కనీసం వి కుడ్ లెర్న్. సో నౌ 24 habitation is what they are looking for. వేలేరుపాడులో 24 habitations లో మనకు ఫ్లడ్ వచ్చి ఫ్లడ్ అంతా చుట్టూ ఇట్లా ఉంటే నౌ అట్లీస్ట్ వి కుడ్ గో బై ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇంకా వంట చేసి పంపించలేము. దారి అంతా పోయింది, మాత్రం మమ్మల్ని మేనేజ్ చేయమన్నారు. దెన్ విల్ గెట్ దట్ డిసాస్టర్ ఫండ్ ఆల్సో. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా యాజ్ ఆఫ్ టుడే ఇది చెప్పేసి దెన్ విల్ కమ్ ఫర్ ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్.
So as of today, there is food and limited food and water అక్కడ ఉన్నాయి. మనకు ఎప్పుడు వాళ్ళ ఇల్లు అంతా లేదు కాబట్టి ఎప్పుడు వాళ్ళు మళ్ళీ రీహాబిలిటేట్ చేసి మనం ఓకే చేస్తాము. దాని వరకు రిలీఫ్ క్యాంప్స్ లోనే ఉండమని చెప్పాము. there is one 9-month pregnant lady also 4 days లో డెలివరీ పెట్టుకొని ఎక్కడికి పోనని చెప్తుంది. సో we met her also. మీరు చూసుకోవాలి. జాకెట్లు వేలేరుపాడ మండల్ 15 లైఫ్ జాకెట్లు వేలేరుపాడ మండల్కి ఎవరు ఇస్తారు? అది ప్రీ డిఫైన్డ్ ఉంటుంది. అది ఫ్యాబ్ నుంచి వస్తుందా, ఫిషరీస్ నుంచి వస్తుందా, అప్పుడు కూర్చొని కోఆర్డినేట్ చేసుకుంటారు. లక్కీలీ తీసి మళ్ళీ వెనక్కి వెళ్తాడు, ఏదో మర్చిపోతారని అట్లాంటివి మనం బయటికి పంపించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ తగ్గినట్టు తగ్గుతాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు స్థలాల భాగస్వామ్యంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పీవీఆర్ ఆసుపత్రి సహకారంతో ప్రతి సోమవారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మెడికల్ క్యాంపులో ప్రజలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు పీవీఆర్ హాస్పిటల్స్ తోటి మనము టైఅప్ అయ్యి పీపీపీ మోడల్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మరి వారు ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇదే ప్రోగ్రామ్ని మేము 1 వీక్ 10 days బ్యాక్ చింతలపూడిలో లాంచ్ చేశాము. మరి పీవీఆర్ హాస్పిటల్స్ వారు చింతలపూడిలో ఎవ్రీ ట్యూస్డే 10 to 2 PM వరకు వచ్చి వారు ఫ్రీ కన్సల్టేషన్ చేస్తారు. హార్ట్కి సంబంధించినవి, అలాగే మిగతా ఇతర స్పెషల్ అవన్నీ కూడా వారు చూస్తారు. చింతలపూడిలో 10 to 2. మరి జంగారెడ్డిగూడలో ఈరోజు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ని, సో జంగారెడ్డిగూడలో కూడా మండే 10 to 2 ఇక్కడికి వాళ్ళ టీం వచ్చి మరి ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్, అట్లాగే మరి ఎటువంటి డిసీజ్ ఉన్నా కూడా ట్రీట్ చేసినవి వాళ్ళు ఐడెంటిఫై చేసినవి ఫర్దర్గా ట్రీట్మెంట్కి వాళ్ళు చేయడానికి కూడా వారి ముందుకు వచ్చారు. ఇది చాలా మంచి పరిణామం. మనం ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి అలాగే ప్రైవేట్ వారితో కొలాబరేట్ అయ్యి మరి ప్రజలకి మెరుగైన వైద్య సౌకర్యం అందించడం, క్వాలిటీ మరి ట్రీట్మెంట్, మెడిసిన్ ఇవ్వడం వల్ల మరి ప్రజలు అనారోగ్యం కాకుండా మరి వారు ఆరోగ్యం ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రజలు ఈ యొక్క ఫ్రీ సర్వీసెస్ని పీవీఆర్ హాస్పిటల్ ఇస్తున్న దాన్ని అవైల్ చేసుకోండి. ఇది మీ హెల్త్ గురించే. హెల్త్ బాగుంటే మనం బాగుంటాం, ఫ్యామిలీ బాగుంటుంది. సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో డెఫినెట్గా మీరు వెల్త్ కూడా సంపాదించుకోవచ్చు హెల్తీగా ఉంటే. మరి నేను గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ని, మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, వచ్చిన పేషెంట్స్కి చెప్పండి. అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యొక్క ప్రజలకు చెప్పండి. సో పీవీఆర్ హాస్పిటల్స్ ఇస్తున్న ఫ్రీ మరి హెల్త్ క్వాలిటీ సర్వీసెస్ గురించి. సో మన గోల్ ఏంటంటే ప్రజలు అనారోగ్యంగా మరి కాకుండా ఎర్లీగానే ఏదన్నా కూడా ఐడెంటిఫై చేసి వారికి రైట్ ట్రీట్మెంట్ ఇవ్వడమే దీని యొక్క ప్రోగ్రామ్ గోల్. సో మరి ఇది ఫస్ట్ టైం చంద్రపూర్లో లాంచ్ చేయడం పీపీ మోడల్లో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే ఇది అక్రాస్ ద స్టేట్, మరి ఐ థింక్ రేపు వేణులో కూడా లాంచ్ చేస్తున్నారు. ఒక మంచి ప్రోగ్రామ్, అందరూ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరి ఇంత మంచి ఇనిషియేటివ్ని ముందుకు తీసుకొచ్చిన పీవీఆర్ హాస్పిటల్ లీడర్షిప్కి, మేనేజ్మెంట్కి, డాక్టర్స్కి, మరి స్టాఫ్కి, అలాగే జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి, ఇక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్కి, నర్సెస్కి, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులను చేపట్టామన్నారు. 29 లక్షల రూపాయల వ్యయంతో ఈ భవన నిర్మాణాన్ని మొదలుపెట్టామన్నారు. ఈ పనులను ఆగస్టు సెప్టెంబర్ నెలలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, వలవల తాతాజీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జంగారెడ్డి పురపాలక సంఘం నందు ఈ అన్నా క్యాంటీన్ రెన్యువేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం వారి నుంచి 14 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. రిమైనింగ్ 15 లక్షల రూపాయలు మన కౌన్సిల్ నుంచి తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ సభ్యులందరూ కూడా నిన్న ఆమోదం చేసి 15 లక్షల రూపాయలు విడుదల చేశారు. మొత్తం 29 లక్షల రూపాయలతో ఈ అన్నా క్యాంటీన్ భవనాన్ని రెన్యువేట్ చేసి, ఇది సెకండ్ ఫేజ్లో ఉంది కాబట్టి ఆగస్టు 15కి కంప్లీట్ అయితే తీసుకురావాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అట్లా కానీ కాకపోతే నెక్స్ట్ సెప్టెంబర్లో ఫస్ట్ వీక్కి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కోర్టులో ఉన్న అంశాలపై పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కోరారు. ఏలూరు నగరంలోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఎస్పీని ఏలూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా పోలీస్, న్యాయ శాఖలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవటం ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చని ఎస్పీ తెలిపారు. కావున పీపీలు, ఏపీపీలు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె లక్ష్మణ్ నాయక్, డి శ్రీవాణిభాయ్, బి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు ముఖద్వారమైన పట్టణపాళ్లెం వంతెన నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. పట్టణపాళ్లెం వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో వంతెన వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు జోడే సూర్యచంద్ర అధ్యక్షత వహించగా మండల కార్యదర్శి జీవరత్నం మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు ముఖద్వారమైన
పట్టినపాళ్లెం వంతెన పూర్తి చేయటంలో తాత్సారం జరుగుతోందన్నారు. గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా ఈ నిర్మాణం పూర్తి చేయటంలో విఫలమయ్యారని అన్నారు. తక్షణం ఈ వంతెన నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అందుగుల ప్రభాకర్రావు, కరువుల దుర్గారావు, బోడిగా వసంతరావు, పూసం చంద్రారావు, కురస రాముడు, బోడిగా దుర్గారావు, కూసం రామారావు తదితరులు పాల్గొన్నారు. స్పందించాలి అధికారులు, స్పందించాలి అధికారులు, చేపట్టాలి పట్టణపాలెం నిర్మాణం వంతెన వెంటనే, వంతెన నిర్మాణం, పట్టణపాలెం వంతెన నిర్మాణం, పట్టణపాలెం వంతెన నిర్మాణం. ఎం జీవరత్నం సిపిఎం మండల కార్యదర్శిని జంగారెడ్డిగూడెం. ఈరోజు పట్టణపాలెం వంతెన దగ్గర ఏదైతే కొట్టుకుపోయిన రోడ్డు ఉందో ఆ రోడ్డు వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ వంతెన నిర్మాణం చేపట్టి గత 15 సంవత్సరాలు అవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు పీత సుజాత గారు ప్రారంభించారు. నిర్మాణం సగంలో ఆగిపోయింది. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. దాన్ని నిర్మాణం చేపట్టడంలో అప్పుడున్న అధికారులు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా నెగ్గిన ప్రభుత్వం ఈ బ్రిడ్జి మీద దృష్టి సాధించలేదు. దీని ఫలితం వల్ల ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 20-30 గ్రామాల ప్రజలకి రాకపోకలు అంతరాయం జరుగుతూ ఉంది. తక్షణమే ఎంపీ ఎమ్మెల్యే గారు దృష్టి సాధించి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యం చేసి పాదయాత్ర ద్వారా ఆర్డీఓ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని ఈరోజు పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అధికారులని అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రాజశ్యామల పూర్వక రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో శనివారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దల్లి గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చకులు ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అదేవిధంగా అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. అనంతరం జంగారెడ్డిగూడానికి చెందిన నల్లూరి లీలా మణికంఠ దీపక ఆషాఢ సారెను అమ్మవారికి అందజేశారు. మహిళా భక్తులు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు. రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం గురవాయిగూడెం శివపురం స్వామివారు స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగం. దల్లి సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడైనటువంటి దల్లి గోపీనాగ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి శాకాంబదేవి అవతారం అంగరంగ వైభవంగా జరిగిందన్నమాట. ఈ రోజు అమ్మవారికి దీపక్ గారు అమ్మవారికి ఆషాఢశారి తీసుకొచ్చారు. అలాగే అమ్మవారికి భక్తులందరూ బోనాలు సమర్పించారు. ఈ రోజు శాకాంబరి దేవి అవతారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం జరిగింది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది.
భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉంగుటూరు మండలంలోని కైకరంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాల నాయకులు పర్యటన చేసే భారీ వర్షాలకు ముంపుకు గురైన వరి పొలాలను పరిశీలించారు. కౌలు రైతులను అడిగి నష్ట వివరాలను తెలుసుకున్నారు. ముంపునకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంటలు ముంపునకు గురైన అన్నదాతలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 12,000కు పైగా పెట్టుబడులు పెట్టారని అన్నారు. కావున నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని కోరారు. పంటల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర్ని అప్పారావు, వెజ్జు శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఉంగుటూరు మండలంలో కైకరం అట్లాగే అక్కుపల్లి, గోకవరం గ్రామాలకు సంబంధించిన ఈ పంట పొలాల్ని పరిశీలించడం జరుగుతూ ఉన్నది రైతు సంఘంగా. అంటే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ పంటలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ నాట్లేసిన వరిసేలు కాస్త మునిగిపోయి ఉన్నాయి. అయితే ఈరోజు కారణం ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఏదైతే తాడిపూడి కాలువ ఉందో ఆ కాలువ ద్వారా వస్తున్న వాటరు చెరువులకు వెళ్లాల్సింది పోయి ఇవాళ వాగుల ద్వారా పంట పొలాల మీదకి రావడం జరుగుతూ ఉన్నది. అయితే పంట పొలాలకు రాకుండా చెరువులకు వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడిపోవడంతో ఇవాళ పంట పొలాలు ముంపుకు గురయ్యి ప్రతి ఏటా కూడా ఇక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు. అయినా సరే ప్రభుత్వాల వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉండడం లేదు. అంతేకాకుండా ఇవాళ పంట అంతా కూడా ముంపులో ఉన్నది. ఈ వేసిన నాట్లు కుళ్ళిపోతే కనుక రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇక్కడ ప్రధానంగా నాట్లు వేసింది కౌలు రైతులు కాబట్టి పంట నష్టాలను కూడా పరిశీలన చేసి వాళ్ళ కౌలు రైతులు నష్టపరిహారం చెల్లించి, పేద రైతులు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకుని ఈ ప్రాంత రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుంది. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హామీ. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు అందించడంలో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జంగారెడ్డిగూడెంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.